కల్తీ అయ్యింది అన్న వార్త వచ్చిన తర్వాత ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అసలు దోషుల్ని పట్టుకోవాల్సిందే, ఆ భగవంతుడు సాక్షిగా శిక్షించాల్సిందే అని ఎన్నో వేల గొంతులు, హిందువులే కాదు అనేక మతాల నుంచి కూడా, ఎందుకంటే తిరుపతి లడ్డు ప్రాశస్త్యం అలాంటిది. స్వామివారు స్వయంగా ఆ లడ్డూని స్వీకరిస్తారు అని నమ్ముతూ ఉంటారు. ఆ లడ్డు అనేది ఒక పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి తెచ్చుకున్న తర్వాత దేవుణ్ణే ఇంటికి తెచ్చినట్లుగా ఫీల్ అయ్యి పూజించి పూజ తర్వాతే తింటారు. అంత పవిత్రమైన లడ్డు విషయంలో ఒక జంతువుల కొవ్వు కలిసింది అన్న వార్త వచ్చిన తర్వాత ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని సిబిఐకి ఈ కేసు వెళ్ళిన తర్వాత 250 కోట్ల కుంభకోణం జరిగిందని 15 నెలల పాటు దాదాపుగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపిన తరువాత తేల్చిన విషయాలు ఏంటంటే 24 మంది నిందితుల్ని ఛార్జ్షీట్లో యాడ్ చేశారు. అలాగే మరొక 12 మందిని కూడా యాడ్ చేశారు. మొత్తంగా 36 మంది ఛార్జ్షీట్లో వారి పేర్లు పేర్కొంటూ నిన్న సిబిఐ రిలీజ్ చేసిన చిట్టా చూస్తే గనక నిజంగా షాక్కి గురి చేస్తుంది. ఈ వ్యవహారం మొత్తం త్వరగా తేలాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇందులో ఇంకా మనోవేదనకి గురి చేసే విషయం, ఇంకా బాధ పెట్టే విషయం ఏంటంటే, దుర్మార్గమైన చర్య ఏంటి అంటే, అసలు నెయ్యి లేదు, అందులో వెన్న లేదు, పెరుగు లేదు, పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యి అని తెలిసిన తర్వాత ఇది ఇంకా దుర్మార్గమైన చర్య అనేది అందరికీ తెలిసింది. పామాయిల్, కొన్ని కెమికల్స్, కొన్ని జంతువుల, ఇవన్నీ కలిపి చెప్పడానికి కూడా పదే చాలా ఇబ్బందిగా ఉన్న అంశం.